ఇక హెచ్సిటీ అభివృద్ధిలో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ పద్ధతి మంగళవారం అమల్లోకి వచ్చింది. ఇక కేబీఆర్ కు చుట్టూ ఉన్న ప్రధాన జంక్షన్లలోనూ 1090 కోట్లతో 7 మల్టీ లెవెల్ స్టీల్ పైవంతెనలు అలాగే 7 అండర్ పాస్లు నిర్మాణం నేపథ్యంలో కూడా హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టును చేపట్టింది. ఈ పనులు 24 నెలల పాటు సాగనున్నందువల్ల వాహనాల కారణంగా ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని వన్ వే అమలును పోలీసుల యంత్రాంగం చేయనుంది. కేబీఆర్ పార్క్ పరిసర కారిడార్లో హెచ్సిటీ ప్రాజెక్టు కింద కొనసాగుతున్న ఫ్లైఓవర్లు అండర్ పాస్ల నిర్మాణ పనుల దృష్ట్యా ట్రాఫిక్ నియంత్రించడానికి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ విధానాన్ని తీసుకొచ్చారు. వాహన రాకపోకలకు ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా ప్రణాళిక రూపొందించి అమలు చేయనున్నట్లుగా సిపి సజ్జనార్ తెలిపారు. ఇక రోజు ఉదయం సాయంత్రం సమయాల్లో ఈ మార్గంలో గంటకు 10 నుంచి 15,000 వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఇక సాధారణ సిగ్నల్ విధానంతో ట్రాఫిక్ ను నియంత్రించడం సవాలుతో కూడిన విషయం. ఇక కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యను అధిగమించి సాఫీగా ప్రయాణించడమే లక్ష్యంగా హెచ్సిటీ ప్రాజెక్టును చేపట్టనున్నామంటూ కూడా సిపి సజ్జనార్ తెలిపారు. దీనికి సంబంధించి కూడా సజ్జనార్ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు. ఈ నెల అంటే ఈ రోజు నేటి నుండి ఆల్రెడీ అమల్లోకి వచ్చింది. ఆల్రెడీ వన్ వే ట్రాఫిక్ నడుస్తుంది. ట్రాఫిక్ యథావిధిగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి సిపి సజ్జనార్ చెప్పారు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే కూడా అంటే ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు కానీ ఆఫీసెస్లకు వెళ్లే వాళ్ళు మార్నింగ్ నుంచి కూడా కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది. దానికి సంబంధించి కూడా పోలీస్ అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు నియమిస్తూ కూడా దాన్ని కొనసాగిస్తున్నారు. ఇది దాదాపు 2 సంవత్సరాలు అంటే 24 నెలల పాటు ఇది కొనసాగుతూ ఉంటుంది. ఇక మరొక అంశం చూస్తే కూడా 2 పెళ్లి చేసుకుంటే జీతంలో 20% కట్. విడాకుల కేసు కోర్టులో ఉన్న కోతే అస్సాం ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం హిమంత బిశ్వ శర్మ వార్నింగ్ ఇచ్చారు. మొదటి భార్యకు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండా రెండవ పెళ్లి చేసుకునే ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవంటూ కూడా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ హెచ్చరించారు. ఇలాంటి ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంతో పాటుగా వారి జీతంలో 20% మొత్తాన్ని కట్ చేసి మొదటి భార్య బ్యాంకు ఖాతాలో జమ చేసేలాగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. గౌహాతీలోని కానాపారా మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు మొదటి భార్యకు చట్టపరంగా విడాకులు ఇవ్వకుండానే రెండవ పెళ్లి చేసుకోవడం లేదా మరో మహిళతో సహజీవనం చేయడం వంటి ఘటనలు ఇటీవలే పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే విడాకుల కేసు కోర్టులో ఉన్న జీతం నుంచి కోత. ఇక మొదటి భార్యకు విడాకులు ఇచ్చేందుకు సంబంధించిన న్యాయపరమైన ప్రక్రియ కోర్టులో కొనసాగుతున్నప్పటికీ ఈ వ్యవహారం పూర్తయ్యేలోపు మరొక పెళ్లి చేసుకున్న ఉద్యోగులపైన చర్యలుంటాయని హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. ఇక మొదటి భార్య ప్రభుత్వం వద్ద ఫిర్యాదు లేదా వినతి పత్రం సమర్పిస్తే సంబంధిత ఉద్యోగిపై చర్యలు తీసుకుంటామన్నారు. న్యాయపరమైన ప్రక్రియ పూర్తయ్యే వరకు మొదటి భార్యకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే జీతంలో 20% కోత విధించే నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా చెప్పారు. ఇక సర్వీస్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలుంటాయన్నారు. చట్టాన్ని ఉల్లంఘించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా తమకు వర్తించే సేవా నిబంధనలు అతిక్రమించిన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా సీఎం హెచ్చరించారు. ఉద్యోగుల వ్యక్తిగత వ్యవహారాలు సేవా నిబంధనల విరుద్ధంగా ఉన్నప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం ఉంటుందంటూ కూడా ఇక సీఎం హిమంత బిశ్వ శర్మ తెలియజేశారు. ఏదైతే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా సీఎం ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకుని వచ్చారు. అంటే ఇప్పుడు మనం చాలా కాలం ప్రతిరోజు చూస్తున్నాం ఇలాంటి ఘటనలు ఎన్నో. ఆల్రెడీ ఒక మ్యారేజ్ అయిన పీపుల్స్ మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకుంటే ఆయన ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే. ఇక్కడ ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నప్పుడు మొదటి పెళ్లి చేసుకుని రెండో పెళ్లి చేసుకుంటే కూడా మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా 20% తన జీతంలో నుంచి కట్ చేసి ఎవరైతే ఉన్నారో మొదటి భార్యకి ఇస్తామంటూ కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. దీనిపై ముందు మరి ప్రభుత్వ ఉద్యోగులు ఎలా స్పందిస్తారో కూడా మనం చూద్దాం. ఇక మరొక అంశం చూస్తే ఏటా డిఎస్సి ఇక ప్రతి ఏటా టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ కూడా వైసీపీ ఆరోపణలకు మంత్రి లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో ఏపీ ఉపాధ్యాయ ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఇకపై ప్రతి ఏడాది డిఎస్సి నిర్వహించి టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఇక కూటమి ప్రభుత్వం డిఎస్సిని కేవలం నియామక ప్రక్రియగా కాకుండా బాధ్యతగా తీసుకుందని చెప్పారు. తాజాగా నిర్వహించిన మెగా డిఎస్సిలో 16,347 పోస్టులు భర్తీ చేశామని 3,36,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ కేవలం 100
148 రోజుల్లోనే మొత్తం నియామక ప్రక్రియ పూర్తి చేశామంటూ కూడా లోకేష్ వెల్లడించారు. ఇక డిఎస్సిని నియామకాలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని, అయితే ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన బాధ్యత ఉంది అంటూ కూడా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఈ డిఎస్సికి సంబంధించి మనం చూస్తే కూడా గత 15 రోజుల నుంచి కూడా ప్రతిపక్ష పార్టీ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కూడా మాజీ మంత్రులు అవనండి, ఎమ్మెల్యేలు అవనండి, ప్రతి ఒక్కళ్ళు కార్యకర్తల కాడించి ప్రతి ఒక్కళ్ళు కూడా డిఎస్సికి సంబంధించి విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కూడా ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు. దానికి సంబంధించి నేను అసెంబ్లీలో లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ప్రతిపక్షాలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు, దానికి సంబంధించి మేము క్లారిటీ విద్యార్థులకు ఇస్తామంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. అలాగే లోకేష్ అసెంబ్లీలో కూడా ఆ విషయానికి సంబంధించి ప్రస్తావించారు. సనత్ నగర్ టిమ్స్ సూపర్ ప్రత్యేకతలు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ అయితే ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ప్రజాప్రతినిధులందరూ కూడా హాజరయ్యారు. అత్యంత ఘనంగా కూడా దాన్ని ప్రారంభించారు. ఇది 2027 డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని ఆసుపత్రుల నిర్మాణాలను పూర్తి చేస్తామంటూ కూడా సీఎం రేవంత్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం టిమ్స్ ఆసుపత్రులకు కొబ్బరికాయ కొట్టిందని, నిర్మాణాన్ని మాత్రం మర్చిపోయిందంటూ కూడా రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. టిమ్స్ ఆసుపత్రులు పూర్తయితే పేదల వైద్యానికి 10,000 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. 2027 డిసెంబర్ 9 లోపు ఉస్మానియా, మిగిలిన టిమ్స్ ఆసుపత్రులు పూర్తి చేస్తామంటూ కూడా స్పష్టం చేశారు. కార్పొరేట్ ఆసుపత్రులకు తీసిపోని విధంగా ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి, టిమ్స్ కు వచ్చే రోగులకు ఆహారం, ఇతర వస్తువులు కల్పిస్తామన్నారు. రోగులతో పాటు వచ్చే బంధువులకు ఆహారం, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇక బీఆర్ఎస్ నేతలు పగటి వేషగాళ్ల మాదిరిగా తయారై హడావుడి చేస్తున్నారంటే కూడా సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్జరీలు చేసే డాక్టర్లకు ఇన్సెంటివ్స్ ఇస్తామన్నారు. పేదలకు విశ్వాసం కలిగిస్తేనే మన జన్మ సార్థకమైనట్లేనంటూ కూడా ఆయన నిన్న ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడారు. ఇక మరొక అంశం చూస్తే సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. సెప్టెంబర్ 1కి విచారణ వాయిదా పడింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ఇక సోమవారం నాంపల్లి కోర్టు విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. కేసుకు సంబంధించిన తదుపరి విచారణను కోర్టు సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది. దీంతో తదుపరి విచారణ కోర్టులో ఎలాంటి ఆదేశాలు జారీ చేయనుందనే దానిపై కూడా ఆసక్తి నెలకొంది. ఇక మరొక అంశం చూస్తే కూడా ఏపీలో ఆస్తుల రిజిస్ట్రేషన్కి ఇక గుడ్ న్యూస్ చెప్పింది. మ్యూటేషన్ కష్టాలకు చెక్, రిజిస్ట్రేషన్తోనే మున్సిపల్ రికార్డులలో పేరు మార్పు, మ్యూటేషన్ ఫీజు కూడా అప్పుడే చెల్లించాలి. ఇక ఆస్తుల కొనుగోలు అలాగే విక్రయాల తర్వాత యాజమాన్య పేరు మార్పు కోసం మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెరదించింది. ఆస్తుల రిజిస్ట్రేషన్ అలాగే మ్యూటేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేసే ఏపీ పురపాలక శాసనముల 3వ సవరణ బిల్లు